ఇజ్రాయిల్ గాజా యుద్ధం చివరి అంకానికి చేరుకుందా? అక్టోబర్ 7, 2023 నుంచి మొదలైన యుద్ధంలో గాజా నగరం పూర్తిగా ధ్వంసమైంది. గాజాలో 2.1 మిలియన్ ప్రజలు తమ గూడు కోల్పోయారు. యుఎన్ ఏర్పాటు చేసిన గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే అదునుగా ఇజ్రాయెల్ వారిని గాజా నగరం నుంచి శాశ్వతంగా తొలగించాలనుకుంటోందా? గాజా నగరం పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వీరిని వేరే ప్రాంతాలకు తరలించే కుట్రలు జరుగుతున్నాయా? మరి ఆ దేశమేది? పాలస్తీనా నాయకులు ఎలా స్పందిస్తున్నారు? వివరాలేంటో చూద్దాం. ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లకు మధ్య యుద్ధం అక్టోబర్ 7, 2023 నుంచి మొదలైంది. దీనికి కారణం హమాస్ మిలిటెంట్లు ఆ రోజు దక్షిణ ఇజ్రాయెల్పై పడి సుమారు 1250 మంది ఇజ్రాయెలీ పౌరులను ఊచకోత కోయడం, 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లడం జరిగింది. వారిలో కొంతమందిని విడుదల చేశారు. ఇంకా కొంతమంది హమాస్ చెరలోనే ఉన్నారు. 2 రోజుల క్రితమే ఒక బందీ వీడియోను హమాస్ విడుదల చేసింది. సొరంగంలో ఎముకల గూడుతో ఉన్న వ్యక్తి వీడియోను చూసి యావత్ ప్రపంచం షాక్ అయింది. ఇక హమాస్ చెరలో ఉన్న వ్యక్తులు మానసికంగా కుంగిపోయినట్లు పూర్తి బలహీనంగా కనిపించారు. ఈ వీడియోను చూసిన తర్వాత ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వెంటనే బందీలను విడుదల చేయించి తీసుకురావాలని నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు ఇజ్రాయెల్ పౌరులు. హమాస్ డిమాండ్లను ఒప్పుకొని మిలిటెంట్లు చెరలో ఉన్న వారిని సురక్షితంగా తీసుకురావాలని టెల్ అవీవ్లో భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా హమాస్ను, పాలస్తీనా ప్రజలను, గాజాను పూర్తిగా తరిమేయాలనే ఆలోచనలో ఉంది. గత 22 నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ఖచ్చితంగా పట్టు సాధించిందని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే హమాస్కు చెందిన టాప్ మిలిటెంట్ల ఆనవాళ్లను లేకుండా చేసింది ఇజ్రాయెల్. టాప్ లీడర్షిప్ ఇస్మాయిల్ హానియా, యహ్యా సిన్వర్ లాంటి వారిని లేపేసింది. ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నాయకులు యుద్ధాన్ని డీల్ చేస్తున్నారు. కాల్పుల విరమణకు ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం నిలుపుతున్నా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త మాస్టర్ ప్లాన్కు తెరతీశారు. ఇక గాజా నగరం మొత్తాన్ని స్వాధీనం చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు. సుమారు 20 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన వారిని ఇక్కడి నుంచి శాశ్వతంగా తరిమివేయాలని పన్నాగం పన్నుతున్నాడు. దీనికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా వత్తాసు పలుకుతున్నాడు. వెంటనే తమ గేమ్ ప్లాన్ను అమలు కూడా చేయడం ప్రారంభించారు. గాజా నగరం మొత్తాన్ని చదును చేసే పనిలో పడ్డారు. మరి గాజా నగరం ప్రజలను ఎక్కడికి పంపించాలి అని ఆలోచించి చివరకు దక్షిణ సూడాన్కు తరలించాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాయిటర్స్ వార్తా సంస్థ తాజాగా ఒక వార్తను విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందానికి రాకపోయినా దక్షిణ సూడాన్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఈ విషయం కాస్త పాలస్తీనా నాయకత్వం చెవిన పడింది. వెంటనే పాలస్తీనా నాయకులు స్పందించారు. ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఇక ఇజ్రాయెల్, దక్షిణ సూడాన్ మధ్య చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. ఇక ఇజ్రాయెల్ ప్లాన్ విషయానికొస్తే యుద్ధంలో దెబ్బతిన్న గాజా ప్రజలను బలవంతంగా ఆఫ్రికా దేశాలకు పంపించాలని చూస్తోంది. ఇక ఆఫ్రికా దేశాల విషయానికొస్తే అక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ అస్థిరతతో పాటు జాతుల మధ్య హింస కొనసాగుతోంది. గాజా పౌరులను కూడా అక్కడికి పంపించి గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు నెతన్యాహు. దాని గురించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం కానీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ దీని గురించి స్పందించడానికి నిరాకరించింది. ఇక అమెరికాకు చెందిన స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాత్రం ప్రైవేటుగా జరిగిన దౌత్యపరమైన చర్చలపై తాము మాట్లాడమని తేల్చి చెప్పింది. గాజా పౌరులను దక్షిణ సూడాన్కు తరలించడానికి అమెరికా మద్దతు తెలుపుతుందా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా దాటవేయడానికి ప్రయత్నించారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఈ నెలలోనే గాజా మొత్తాన్ని మిలిటరీ అదుపులోకి తీసుకోవాలని ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయన ఇప్పటికే పలుమార్లు గాజా పౌరులను వెంటనే గాజా నగరాన్ని ఖాళీ చేసి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని సూచించడం కూడా జరిగింది. అయితే అరబ్ వరల్డ్ నాయకులు మాత్రం గాజా పౌరులను అక్కడి నుంచి తరలించే ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. గాజా పౌరులను ఇతర దేశాలకు తరలిస్తే 1948 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయని హెచ్చరిస్తున్నారు.
1948లో అరబ్ ఇజ్రాయెల్లో మధ్య జరిగిన యుద్ధంలో లక్షలాది మంది అరబ్లను బలవంతంగా తరలించడానికి చేసిన ప్రయత్నంలో భారీ ఎత్తున మారణ హోమం జరిగింది. దీన్ని అరబ్లో నాక్బా అంటారు. తిరిగి అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందని ముస్లిం దేశాల నాయకులు చరిత్రను గుర్తు చేస్తున్నారు. ఇక దక్షిణ సూడాన్కు గాజా పౌరులను తరలిస్తున్నారన్న వార్తలు బలపడ్డానికి ప్రధాన కారణం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గత నెలలో దక్షిణ సూడాన్కు చెందిన విదేశాంగ మంత్రి మండే సేమాయా కుంభా వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అధికారులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు. అయితే దక్షిణ సూడాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గత బుధవారం నాడు దీనిపై ఒక ప్రకటన విడుదల చేస్తూ గాజా పౌరులను దక్షిణ సూడాన్కు తరలిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేసింది. కానీ ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు గత మంగళవారం నాడు అసోసియేటెడ్ ప్రెస్ ఓ వార్తను విడుదల చేసింది. తమకు 6 సోర్సెస్ ద్వారా సమాచారం తెలిసిందని వివరణ ఇచ్చింది. అయితే తాజా పరిణామాలపై పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వాసెల్ అబూ యూసుఫ్ మాత్రం తమ నాయకులు కానీ ప్రజలు కానీ దక్షిణ సూడాన్ కాదు కదా, ఇతర ఏ ప్రాంతాలకైనా తరలించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు. ఇక గత గురువారం నాడు పాలస్తీనా ప్రెసిడెంట్ మహ్మూద్ అబ్బాస్ కార్యాలయం కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. హమాస్ విషయానికొస్తే నేరుగా ఇజ్రాయెల్తో పోరాడుతుంది. తక్షణమే తాజా పరిణామాలపై మాత్రం స్పందించలేదు. ఇజ్రాయెల్ డిప్యూటీ విదేశాంగ మంత్రి షర్రెన్ హస్కల్ ఈ వారంలో దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో పర్యటించారు. ఆమె కూడా అక్కడ మీడియాతో మాట్లాడుతూ గాజా పౌరులను ఇక్కడికి తరలించే అంశం గురించి చర్చించలేదని చెప్పారు. తమ చర్చల్లో ఈ ప్రస్తావన రాలేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ చర్చల్లో ఫారిన్ పాలసీతో పాటు సుడాన్లో గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో వారికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా ఇజ్రాయెల్ తమ వంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చామని జుబాతో జరిగిన చర్చల వివరాల గురించి ఆమె వీడియోలో ప్రస్తావించారు. మరి నెతన్యాహు కూడా గత నెలలో కుంబాతో భేటీ అయ్యారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ దక్షిణ సూడాన్తో టచ్లో ఉంది, దక్షిణ సూడానే కాకుండా మరికొన్ని దేశాలతో టచ్లో ఉందన్నారు. పాలస్తీనా ప్రజలు గాజా నుంచి స్వచ్ఛందంగా వెళ్లాలనుకునే వారిని అక్కడికి పంపిస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఇవ్వలేదు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇప్పటికే పలు ఆఫ్రికా దేశాలతో గాజా పౌరుల తరలింపు గురించి మాట్లాడారు. ఇక ఆ దేశాల విషయానికొస్తే దక్షిణ సూడాన్, సోమాలీల్యాండ్, ఇథియోపియా, లిబియా, ఇండోనేషియాతో కూడా చర్చలు జరిపినట్లు ఇజ్రాయెల్ సీనియర్ ఉన్నతాధికారులు CNN వార్తా సంస్థకు తెలిపారు. సుమారు 2 మిలియన్ ప్రజలను పైన తెలిపిన దేశాల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే పైన చెప్పిన దేశాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలు, అంతర్జాతీయంగా ఎయిడొస్తే తప్ప పూట గడవని పరిస్థితి. వారికి ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి గాజా పౌరులను తరలించాలనే ప్లాన్ చేశాడన్న వార్తలొస్తున్నాయి. అయితే ఇండోనేషియా విషయానికొస్తే 2,000 మంది పాలస్తీనియన్లకు చికిత్స చేయించి తిరిగి వారి దేశానికి పంపిస్తామని చెప్పింది. ఇక నెతన్యాహు మాత్రం ఇజ్రాయెల్కు చెందిన I-24 నెట్వర్క్తో మాట్లాడుతూ వారిని బలవంతంగా తరలించం, కావాలనుకుంటే స్వచ్ఛందంగా వెళ్లడానికి మార్గం సుగమం చేస్తామని వివరణ ఇచ్చారు. మొత్తానికి గాజాను ఇజ్రాయెల్లో విలీనం చేసుకోవడానికి మాత్రం శరవేగంగా పావులు కదుపుతున్నారు. అందుకే వెస్ట్ బ్యాంకులో కూడా పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు పాల్పడి అక్కడి ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. గాజా తర్వాత నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బ్యాంకుపై నెతన్యాహు కన్నుపడే అవకాశాలు తప్పకుండా ఉంటాయంటున్నారు విదేశీ నిపుణులు. మరి దీనిపై అరబ్ వరల్డ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.